హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసూన గట్టోజ్ కిచెన్ కి స్వాగతం అండి. మీరందరూ ఓకే అనుకుంటున్నా, మేము కూడా ఓకే. ఈరోజు మీకు ఒక మంచి వంట చూపిస్తాను, ఈజీగా అయిపోయేది, చాలా మంచి ఫుడ్ కూడా. అది ఆకుకూరలతో చేసుకుందాం మనం. ఆకుకూరలు అంటే అందరికీ ఇష్టమే, తినాలి కూడా, చాలా మంచిది అంటారు కదా. మరి ఆకుకూర చేసుకుందాం. పాలకూర పెసరపప్పు 10 నిమిషాలలో అయిపోతుందండి, ఈజీగా అవుతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కూర చేసుకొని కొంచెం టమాటా రసమైనా లేకపోతే ఏ పచ్చి పులుసు అయినా పెట్టుకున్నారనుకో అద్రిపోతుంది. ఓకేనా? మరి నేను చూపిస్తాను, వెళ్దామా వంటింట్లోకి? మరి దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఓకేనండి? మా ఛానల్ నచ్చుతుంది కదా, మరి చేసుకోండి. మరి ఓకే, మనం వంటగదికి వెళ్దాం. ఓకేనా? చూద్దామండి. ఇప్పుడు మనము పాలకూర పెసరపప్పు ఎలా చేయాలో. నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోండి. అంటే మీరు కూర ఎంత చేస్తున్నారో చూడండి, దాన్ని బట్టి నూనె వేసుకోండి. ఇది నూనె వేడెక్కాలి. చూడండి, ఇంత పోసా నేను, కనబడుతుంది కదా, సరిపోతుంది మనకి. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం వేడెక్కిందండి నూనె. దీంట్లో జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూను. చూడండి, ఇంత జీలకర్ర వేసుకోండి. వేసుకున్నాక దీంట్లో ఆవాలు వేసుకున్నామండి, 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి. తర్వాత అవి వేగాలి. వేగుతుండగా మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలా, వేగుతున్నాయి కదా. దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను, అవి వేస్తున్నాను. నేను పాలకూర ఒక 4 కట్టలు తీసుకున్నాను అండి, పెద్దవే. తర్వాత అవి వేగుతున్నాయి కదా, పచ్చిమిర్చి. దీంట్లో ఒక ఉల్లిపాయ తీసుకోండి, ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. అన్ని కడిగి కోసుకున్నానండి. పాలకూర కూడా ముందు మీరు శుభ్రం చేసుకున్నాక అప్పుడు కడగండి. కడిగిన తర్వాత ఆకు కొయ్యాలి. ముందే మనము కోసిన తర్వాత కడగొద్దు అనమాట, అప్పుడు దాంట్లో ఉన్నవన్నీ మనకి నీళ్ళలో వెళ్ళిపోతాయి అంటారు కదా. అందుకని ముందు ఆకును కడగండి. ఆకును కడిగిన తర్వాత అప్పుడు కోసుకోండి. దీన్ని వేగనిద్దామండి. 2 నిమిషాలు మంచిగా వేగాలి. దీంట్లో లైట్గా నేను ఉప్పు వేస్తాను. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దామండి. ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగడానికి. స్టవ్ మీడియంగా పెట్టుకోండి. తర్వాత దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ అంత వేసుకోండి. ఇది కూడా వేగాలి దీంట్లో నూనెలో. ఇది కొంచెం మంచిగా వేసి రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కూడా సగం వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనము పాలకూర 4 కట్టలు పెద్దవి తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి నేను పెసరపప్పు తీసుకున్నాండి. అది కడిగాను, శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అది దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేసి దీన్ని కూడా మనం నూనెలో వేపాలన్నమాట. అప్పుడు ఇది పప్పులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. నూనెలో మంచిగా ఎర్రగా వేపాలి. టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్ పడుతుంది. చూడండి, పప్పు వేగింది. ఇది మనకి మొత్తము ఇట్లా కలిసిపోయినట్టు ఉండదండి, పప్పు మొత్తం ఉడకొద్దు అనమాట. కొంచెం మనకు పప్పులు కనపడాలి పాలకూరలో, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మామూలుగా కందిపప్పు వేస్తారు కదా పాలకూర పప్పు, అట్లా ఉండదన్నమాట. దీంట్లో మనం పులుపు వేయం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మళ్ళీ అన్నోళ్ళకి బాగుంటుంది, చపాతీలకి కానీ పూల్కాలకి చాలా బాగుంటుంది అనమాట. కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రసం పెట్టుకోవాలి దీనికి కాంబినేషన్గా, సూపర్ ఉంటుంది అనమాట. ఇది చూడండి, మంచిగా ఇట్లా పొడి పొడి అయింది కదా. దీన్ని ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కొంచెమే వేసుకున్నాను నేను, ఉప్పు సరిపడా ఉప్పు వేయండి ఇప్పుడు. తర్వాత నేను పచ్చిమిర్చి 4-5 వేసాను కదా, ఇంకొక స్పూన్ పడుతుందండి కారము. కొంతమంది మొత్తం పచ్చిమిర్చితోటి కూడా చేసుకుంటారు, అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా సగం అవి సగం ఇవి కారం వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒక 4-5 పచ్చిమిర్చి వేసి 1 స్పూన్ అంతా కారం వేసేయండి, అప్పుడు సూపర్ ఉంటుంది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసా. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనం ఆకుకూర పెట్టేద్దాము. అన్నీ వేగినాయండి, చక్కగా వేగినాయి.
ఇప్పుడు మనకి ఆకు కట్ చేసి ముందు ఆకును కట్ చేసి మళ్ళీ వడేసుకున్నాను కదా, ఒక బుట్టలో వడేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి. అప్పుడు దీన్ని ఇందులో వేసి మంచిగా కలపండి. ఆకుని ఎప్పుడైనా కానీ కట్ చేసినాక కడగద్దండి, కడిగిన తర్వాత కట్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఘాట్ వస్తుందండి. కొంచెం కొంచెం ఆకు పెట్టుకుంటూ కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకు ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలన్నమాట. మనకి అక్కడక్కడ పప్పు కనపడాలి ఉడికిన తర్వాత. ఆకు మటుకు ఎక్కువ ఉండాలి. అదే మనం పాలకూర పప్పు చేస్తాం కదా, పప్పు ఎక్కువ ఉంటుంది, ఆకు తక్కువ ఉంటుంది. దీనికి ఉల్టా అనమాట. పప్పు కొంచెం ఉండాలి, ఆకు ఎక్కువ ఉండాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు చెప్పొద్దు దీని టేస్ట్, అంత బాగుంటుంది. తింటేనే కానీ తెలుస్తుంది. మళ్ళీ తొందరగా అయిపోతుంది. దీంట్లో మనం నీళ్ళు పోయము. నీళ్ళు పోయకుండా ఇప్పుడు పాలకూరలోనే ఊరుతాయి కదా, ఆ నీళ్ళతోటే మనకి మంచిగా పప్పు ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. కొంచెం ముద్దలాగా ఉంటుంది అనమాట. చూద్దురుగా ఎలా ఉంటుందో నేను చూపిస్తా. అన్నంతో తినాలి, సూపర్గా ఉంటుందండి. చపాతీలో కూడా సూపర్. ఇందులో చూడండి ఆకంత పెట్టేసాను నేను. ఇప్పుడు మనం దీంట్లో ఇంకా వేసేది ఏం లేదు. దీంట్లో మనం తాలింపులో ఉల్లిపాయలు వేసాం కదా, అప్పుడు మీరు కొన్ని ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పాలకూరలో వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అనమాట. నేను అల్లం వెల్లుల్లి వేసాను కదా, ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే ఊరికే వెల్లుల్లి కూడా మనం దంచేసుకోవచ్చు, లేకపోతే సన్న సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను దీన్ని మంచి కలిపేసాను. దీన్ని మూత పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తా. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. నీళ్లు ఊరుతాయి మనకి. చూసారా, మీకు ఆకే కనబడుతుంది, పప్పు తక్కువ ఉంది. ఇలా ఉండాలన్నమాట. మీరు ఎంత ఆకు తీసుకుంటారో పప్పు దాన్ని బట్టి తీసుకోండి. అది ఇంకా మీ ఇండివిజువాలిటీకి వదిలేస్తున్నా నేను, ఎందుకంటే ఎంత కూర చేస్తారో నాకు తెలియదు కదా. ఒక 4-5 కట్టలు మంచి పెద్ద పెద్ద అయితే ఓ చిన్న గ్లాసుడు సరిపోతుంది పప్పు. ఓకేనా, నేను మూత పెడతాను. చూడండి, మూత పెట్టాను నేను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూద్దామండి పప్పు ఎంతవరకు ఉడికిందో. మూత పెట్టాం కదా మనం. చూసారా, పాలకూరలో నీళ్లు మంచిగా వచ్చినాయి మంచిగా, అవన్నీ ఇనికాయి కూడా. లైట్ పోయిందండి, ఒక్క నిమిషం. చూడండి, బాగుంది కదా, కూర మంచిగా ఉడికింది. కరెంట్ వచ్చిందండి. చూడండి, పప్పు కూడా మంచిగా ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటే రవ్వని నీళ్ళు పోసుకోండి. మనం ఒక్కొక్కసారి పాలకూరలో కొన్ని నీళ్ళు వస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఈ పప్పు ఉడకడానికి ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. చూడండి, ఒక 2-3 స్పూన్లు వేస్తున్నాను అంతే నీళ్లు. ఇంకో కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే మనం ఇది సరిపోతుంది. ఆల్రెడీ మా పప్పు ఉడికింది కానీ చూసారా ఉడికిపోయింది. ఇంకో కాస్త మనకు మరీ దగ్గరికి కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇది అయిపోతుందండి. మనము పెసరపప్పు వేపుకున్నాం కదా, అలా వేపుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మంచి మనం వేపేటప్పుడే మంచి ఫ్లేవరు సూపర్ ఉంటుంది అనమాట. అట్లా మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఆ వేపిన పప్పు మీరు వండుకుంటే అద్దరిపోతుంది. మీరు పచ్చిపప్పు ఉడకబెట్టుకుని తింటారు కదా, అది చేస్తారు కదా, అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకోండి. దీంట్లో కొంచెం మనం మసాలా వేసుకుంటే నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అసలు పెసరపప్పుతోటి ఏది చేసినా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉప్పు అది కారం తక్కువ ఉందా లేదా చూసుకోండి. టేస్ట్ బాగుందండి. దీంట్లో మరీ ఉప్పు కారాలు ఎక్కువ ఉండవు, నార్మల్గా ఉంటాయి అన్నమాట. అందుకే కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుందండి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత నేను దీన్ని ఆపేస్తాను. చూద్దామండి. 2 మినిట్స్ అయిపోయింది. కూర అయిపోయినట్టుంది. చూసారా, అయిపోయిందండి. ఇలా ఉండాలి మనకి. మరీ దగ్గరికి ఉంటే ఎండిపోయినట్టుగా ఉంటుంది. జస్ట్ ఇలా జ్యూసీగా ఉంది కదా, లైట్గా. ఈ టైంలో మనం దీన్ని దింపేసుకోవాలి. నేను స్టవ్ కట్టేస్తున్నా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెము గరం మసాలా వేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకొని ఇంకా డిష్ అవుట్ చేయడమే. సూపర్ టేస్టీ అయిన
మన పాలక్ పెసరపప్పు రెడీ. చూసారా, మీకు పప్పుకు తక్కువ కనపడుతుంది, పాలకూర ఎక్కువ ఉంది. మనకి పాలకూర ఎక్కువ తినాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఆకుకూర ఎక్కువ తిన్న వాళ్ళం అవుతాం అనమాట. నేను డిష్ అవుట్ చేస్తాను. డిష్ అవుట్ చేసుకుందామండి. కూరను గిన్నెలకు వేసుకుంటాను. చూసారా ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే టెంప్టీగా అవుతుంది, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. మీరు ఇంకా కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు పప్పు. ఇలా ఉంటే బాగుంటుంది. చాలా బాగుందండి. రెడీ అయిపోయింది మనది. ఇప్పుడు నేను రైస్తో తిని చెప్తాను ఎలా ఉందో. చూసారా, నేను కూర వేసుకొని అన్నం పెట్టుకొని తిని ఎట్లా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుంటుందండి, సూపర్ టేస్టీగా కమ్మగా ఉంటుంది. దీంట్లో చారు అన్నాను కదా, చారు పోసుకొని తిన్నారనుకో అదిరిపోతుంది. తొందరగా అయింది కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు మనకు, ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను. పాలకూర మంచిదండి, పెసరపప్పు కూడా మంచిది. ఈ రెండు కలిపిన కాంబినేషన్ సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగున్నది. ఈ కూరతోటి సైడ్కి మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా, చారుతో అయినా చపాతీతో అయినా అస్సలు కూరని తినేస్తారు మొత్తం. సాఫ్ట్గా ఉంటుంది ఇది. దీంట్లో ఎక్కువ మసాలాలు లేవు కదా, కమ్మకమ్మగా సూపర్ సూపర్ ఉంది. పప్పు మనం వేపాం కదా, దాని టేస్ట్ బాగా తెలుస్తుంది. పాలకూర చాలా మంచిది. పాలకూర అంటే నాకు బాగా ఇష్టం అండి. పాలకూర కందిపప్పు కంటే పాలకూర పెసరపప్పు చేసుకున్నారనుకో ఇట్లా ఎగిరిపోద్ది మీకు తొందరగా. ఎంత చేసినా కానీ ఒక్క పూటకి సరిపోతుంది. అది చాలా బాగుంది. మరి మీరు చేసుకొని తినండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇంకో వంటలో కలుస్తాను మరి. అప్పటి వరకు బాయ్.